జీవితంలో ఎంత సంపాదించామన్నది కాదు ముఖ్యం. సంపాదించిన దాంట్లో ఎంత పొదుపు చేశామన్నది ముఖ్యం. పొదుపు చేయకుండా వచ్చిన డబ్బులు తినేసి తాగేసి ఎంజాయ్ చేసి ఓదా పొయ్య ఓ దిక్కు చూడ అనే విధంగా డెవలప్మెంట్ని నాశనం చేసుకుంటే రేపు మాట్లాడేవాడే ఎవ్వడు ఉండడు. 10 రూపాయలు మన దగ్గర ఉంటేనే ఎవరైనా మనతో మాట్లాడడానికి ముందుకొస్తారు. ఏ డబ్బు ఏది లేనప్పుడు మనతో ఎవరు మాట్లాడరు ఫ్రెండ్స్. అది మన బంధువులైనా పక్కోళ్ళైనా ఎవరైనా. అందుకే 10 రాళ్ళు వెనకేసుకోవాలి అనేవారు మన పెద్దవారు. 10 రాళ్ళు వెనకేసుకున్నవాడే అసలైన మనిషి. కానీ ఇప్పటి యువతరం ఈరోజు సంపాదన ఈరోజే తినేసి తాగేసి బట్టలు కొని చెప్పులు కొని విచ్చలవిడిగా ఖర్చు పెట్టేస్తూనే ఉన్నారు. వాళ్ళు భవిష్యత్తు గురించి ఆలోచనలు లేవు. భవిష్యత్తు అంటే ఏంటో అసలు ఆలోచించే అంత తిరిగి కూడా వారికి లేదు. పెళ్ళిళ్ళు చేస్తే పిల్లలైతే ఆ పిల్లలకి చదువులు చెప్పిస్తూ ఫీజులు కడుతూ అప్పుడు బాగుపడుతున్నారు. ఇక కొంత యువతరం అయితే లవ్వుకు అంటూ తిరుగుతూ ఎంతోమంది జీవితాలు నాశనం చేసుకుంటూ ఉన్నారు. అప్పట్లో చిన్న చిన్న పిల్లలకు పెళ్ళి చేసేవారు. వాళ్ళు పెళ్ళి చేయగానే ఓ పెళ్ళాం పిల్లలు అమ్మ నాన్న ఇవన్నీ బాధ్యతలతో సతమతమవుతూ ముందుకు సాగుతూ సంసారాన్ని నడుపుతూ అప్పట్లో చాలా ఏళ్ళు బతికేవాళ్ళు. ఇప్పుడు పెళ్ళిళ్ళు కాకముందే తాగుడు సిగరెట్ గంజాయికి అలవాటు పడి అమ్మా నాన్నల్ని కూడా హతమార్చే విధంగా తయారయ్యారు పిల్లలు. అందుకే పెద్దవాళ్ళు అప్పుడు పెళ్ళిళ్ళు చేసేవారు. చిన్నతనంలో కష్టం నిష్ఠూరం అవన్నీ చూసేవారు. ఇప్పుడు అలా లేదు. ఎవడి ఇష్టం వాడిది, ఎవడి పెళ్ళి వాడిది, ఎవడి గోల వాడిది. అలా అయింది యువతరం ఫ్రెండ్స్. సో ఈ దారిలో ఎవరు నడవకండి, మంచి దారిని ఎన్నుకోండి.